6 దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. బీజేపీ బీసీ బిల్లు కాదు ముస్లింల బిల్లు అంటున్నది. ఈ ద్వంద్వ వైఖరింది అసలు బీజేపీ ద్వంద్వ వైఖరి. గుజరాత్ లో, ఉత్తరప్రదేశ్ లో మీరు ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? రిజర్వేషన్లు ఎక్కడన్నా మతం ఆధారంగా ఎక్కడైనా చూపెడతారా? రామచంద్రరావు గారు, మీరు అడ్వకేటు, సీనియర్ మోస్ట్ అడ్వకేటు, నేను ఛాలెంజ్ విసురుతున్నా మీకు. అసలు అది బీసీ బిల్, అది ముస్లిం బిల్ అని మీరు దాన్ని నిరూపించగలుగుతారా? ఛాలెంజ్. అసలు మతం ఆధారంగా రిజర్వేషన్లను రాజ్యాంగం ఆమోదించినప్పుడు మీరెట్లా గుజరాత్ లో ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చిండ్రు? మీరెట్లా ఉత్తరప్రదేశ్ లో రిజర్వేషన్లు ఇచ్చిండ్రు? మీరెందుకు తెలంగాణలో వ్యతిరేకిస్తున్నారు? అక్కడ కూడా వెనుకబాటు ఆధారంగానే ఇచ్చారు, ఇక్కడ కూడా వెనుకబాటు ఆధారంగానే, మతం ఆధారంగా కాదు. వాళ్ళ సామాజిక వెనుకబాటు, విద్యా ఉద్యోగ రంగాల్లో వాళ్ళ వెనుకబాటు, రాజకీయ రంగంలో వాళ్ళ వెనుకబాటు ఆధారంగానే రిజర్వేషన్లు మీరు అధికారంలో రాష్ట్రాల్లో కూడా ఇచ్చారు. ఇక్కడ కూడా అదే ప్రిన్సిపల్ వర్తిస్తుంది. అంతేగాని ముస్లిం బిల్లు పేరు మీద బీసీల వ్యతిరేక పార్టీ అని ఇవాళ స్పష్టమైపోయింది. మీరు బీసీ ముఖ్యమంత్రి చేయలేరు, మీ వల్ల కాదు. మీరు బీజేఎల్పీ లీడర్ గానీ, ఎల్పీ లీడర్ గానీ చేయలేకపోయినారు. మీరు శాసనసభ పక్ష నేతనే చేయలేకపోయినారు. మీరు బీసీ ముఖ్యమంత్రి చేస్తున్న వాళ్ళు, మీరు బీసీ అధ్యక్షుని చేయలేకపోయిన వాళ్ళు, మీతో ఏమైనా నైతిక అర్హత ఉంటుందా? అసలు బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత బీజేపీకి లేదు. ఈ విషయం రామచంద్రరావు, బ్రాహ్మణుడైన రామచంద్రరావు గమనిస్తే చాలా మంచిది. మీకు చిత్తశుద్ధి లేదు. మీది బ్రాహ్మణ పార్టీ, బహుజనుల పార్టీ కాదు, బీసీల పార్టీ అసలే కాదు. అది అనేక సందర్భాల్లో నిరూపించారు. 27% మీరు మంత్రి పదవులు ఇచ్చినంత మాత్రాన బీసీలకు ఒరిగింది ఏమి లేదు. బీసీలకు మీరు న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్ ఇవ్వలే, ప్రైవేట్ రంగంలో ఇవ్వలే. ఇవాళ మీరు ఈవెన్ చివరికి కనీసం ఎమ్మెల్యే, ఎంపీలలో ఇవ్వలే, లోకల్ బాడీలో కూడా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి బీసీ వ్యతిరేక పార్టీగా బీజేపీని ఇవాళ D6 భావిస్తుంది. మీ అభిప్రాయాలు కూడా దీన్ని తెలియజేయండి. జై భీమ్, జై పురే, జై పెరియార్.